బయట లోపల లోపల మాట్లాడతా వినాలనుకునే వాళ్ళు లోపలికి రండి. ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టుకోండి ప్లీజ్. వెజిటేరియన్స్ పర్టికులర్ వెజిటేరియన్స్ ఉంటే లోపలికి రండి. అర్థమైందా వాళ్ళకి కనిపించింది? ఎస్ సార్ సార్ థ్యాంక్ యూ. 2 నిమిషాలు మాట్లాడతా. ఓకే, బాగుంది. స్టెప్ తీసుకో. వినాలనుకునే వాళ్ళు ఉండండి, లేకపోతే నేను వెళ్ళొచ్చు. లేదు, దయచేసి ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. వీడియో తీసుకోవచ్చు కానీ ఫోన్ మాత్రం సైలెంట్ మోడ్లో పెట్టుకోండి దయచేసి. చెప్పిందిరా తిన్నారు అందరూ? ఇబ్బందులు అవుతున్నాయి కదా? అందరు అపాయింట్మెంట్ వచ్చారా? వెరీ హ్యాపీ, సంతోషం. అపాయింట్మెంట్ లేకుండా ఎవరు రాలే కదా? వచ్చినా అపాయింట్మెంట్ లేదా? అపాయింట్మెంట్ లేని వాళ్ళు ఫస్ట్ పవని మేడం చూస్తుంది. నేను తొందరగా చూసిపోతా, అంతే. ఎక్కువ టైం ఇవ్వలేము, ఎందుకంటే అపాయింట్మెంట్ ఇచ్చిన వాళ్ళకి మనం చూడాలి కదా. మేడం చూస్తుంది. మేడం చూసిన తర్వాత నేను ఎంత వీలైతే అంత చేసే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా అర్థం చేసుకోవాలి. లేదా అపాయింట్మెంట్ తీసుకోవాలి కష్టాలు కదా, అంతే కదా? అయితే లేదు, ఒకేసారి అయిపోతుంది. हम तो राजस्थान से आए। राजस्थान से आया? हाँ चलो, 2 बार पहले बार आया तो नहीं दिए, फिर ऑनलाइन में किए तो एक ही स्लॉट मिला, मुझे मिला था, इसको नहीं मिला। आपको राजस्थान से कैसे मालूम हुआ? इंस्टाग्राम से। राजस्थान में इंस्टाग्राम में मेरा आया? इंस्टाग्राम तो ऑल ओवर इंडिया है, लेकिन मैं तेलुगु में बात करता ना। मेरे को तेलुगु आता थोड़ा थोड़ा, उसको नहीं आता। विक्रांत सिंह ठीक है, अभी तो तेलुगु में बात करूंगा, समझ जाना। ओके, ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. దయచేసి మాట్లాడకండి ప్లీజ్. మనందరికీ తల్లి ఎవరు? మనందరికీ తల్లి ఎవరు? మనందరికీ ఒక ఇల్లు ఉంది. ఏది? భూమాత. ముఖ్యంగా ఇండియా, ఈ భారతదేశము. ఇండియా మన తల్లి, ఇండియా మన ఇల్లు, మనందరికీ ఇల్లు. మన తల్లి మనల్ని ఓన్లీ 9 నెలలు మాత్రమే కడుపులో మోస్తుంది. కానీ మన భారతదేశము అప్నా ఇండియా జీవితాంతం మనల్ని మోస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం కట్టుకున్న చిన్న ఇంటిని నీట్గా ఉంచుకుంటున్నాం, క్లీన్గా నీట్గా ఉంచుకుంటున్నాం. చెత్తనంతా ఇంటి వెనకాల పక్కనోడి ఇంట్లో బయట పడేస్తున్నాం. చేస్తున్నామా? కారులో వెళ్తున్నాం, విండో దించుతున్నాం, చెత్త పడేస్తున్నాం. అవునా? ప్రేమమయంగా చూసుకోవాల్సిన దేశాన్ని మనం చెత్తమయం చేస్తున్నాం, చెత్త పడేస్తున్నాం. ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి, ఇది కఠోరంగా ఉన్నా కూడా నేను చెప్పే మాట మీకు ఉండాలా. ఏంటంటే మనం ఎప్పుడైతే బయట చెత్త పడేస్తామో మన తల్లి ముఖం మీద ఉమ్మేసినట్టే. మాట కష్టం ఉంటుంది, ఐఎమ్ రియలీ సారీ. కానీ నా మాట మీకు గుర్తుంటే నెక్స్ట్ టైం మీరు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయరు. మనం చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తే మన తల్లి ముఖం మీద ఉమ్మేసినట్టే. నేను ఫ్రాన్స్, స్పెయిన్కి వెళ్ళిన, అక్కడ గవర్నమెంట్ ఏం పెద్ద నీట్గా ఏం చేయవు, ఏదో ప్రోగ్రామ్స్ లేవు. అట్లీస్ట్ మన ఇండియాలో స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రామ్ ప్రధానమంత్రి గారు చేస్తున్నారు, కానీ అక్కడ ఏం లేవు. అక్కడ జనాలే, మనుషులకే, ప్రజలకే డిసిప్లిన్ ఉంది. ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయరు. డస్ట్బిన్ లేకపోతే జేబులో పెట్టుకొని వాడు 10 కిలోమీటర్ వెళ్ళైనా చెత్త బుట్టలో వేస్తాడు. సో మనం కూడా చెత్త అనేది చెత్త బుట్టలో వేయాలా. మన దేశాన్ని ప్రేమమయం చేసుకోవాలా.
చెత్తమయం చేసుకోకూడదు. ఓకే, ఎందుకంటే చెత్త పడేయడం వల్ల రకరకాల రోగాలు కూడా వస్తున్నాయి, మళ్ళీ మనమే బాధపడుతున్నాం. అవునా? ఒకటి, నిలకడగా ఉన్న నీళ్లు, నిలకడ లేని మనసు ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో నీళ్లు నిలకడకుంటే ఏమవుతాయి? దోమలు వస్తాయి, గుడ్లు పెడతాయి, పిల్లలు అవుతాయి, అవి పెద్దగా అవుతాయి. మనం ఏం చేస్తాం? బ్యాట్ పట్టుకుంటాం, దాని మీద యుద్ధాలు ప్రకటిస్తాం. చేస్తున్నాం. ఇది మంచిగా అనిపిస్తుంది చాలా మంది కొట్టడం, అది జీవహింస. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలా? నీళ్లు నిలకడగా ఉండకుండా చేసుకోవాలా. ఒకటి, ఇంట్లో విండోస్కి డోర్స్కి మెష్, దోమలది మెష్ ఉంటుంది దోమలు రాకుండా, అది చేసుకోవాలా. పడుకునేటప్పుడు వీలైతే దోమతెర వాడుకోండి. మన చిన్న పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలకు చాలా ముఖ్యం, విష జ్వరాలు వస్తాయి కాబట్టి ఫుల్ స్లీవ్స్ బట్టలు తొడగాల కింద వరకు పాయింట్. ఓకే, చిన్న చిన్న ఫ్రాక్లు అమ్మాయిలకి, షార్ట్లు, చిన్న టీ షర్ట్లు వేయకండి. దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ జ్వరాలు, రకరకాల మలేరియా జ్వరాలు వస్తున్నాయి, విష జ్వరాలు. ఆ జ్వరాలు మెదడుకి వెళ్తే బ్రెయిన్ ప్రాబ్లం అవుతుంది. సో ఇది. ఇంకా ఆయింట్మెంట్స్ పెట్టుకోవచ్చు, మస్కిటో రిప్లెంట్స్ ఉంటాయి, కొన్ని ఆయింట్మెంట్స్ ఉంటాయి, బ్రాండ్ పేరు చెప్పాను. ఆయింట్మెంట్స్ లాంటివి పెట్టుకోండి. ఓకే, దోమలు కుట్టకుండా బట్ట మీద పెట్టుకోండి. కాయిల్స్, ఈ స్ప్రేస్ అట్లాంటివి వాడకపోతే మంచిది, దాంతో ఊపిరితిత్తులకు పరేషాన్ అవుతుంది. ఓకే, ఆయింట్మెంట్స్ లాంటివి పెట్టుకోండి. సో నిలకడగా ఉంటే నీళ్లు పరేషాని, నిలకడ లేని మనసు అంటే మనం ఈ వర్షాకాలం రాగానే మనకు తినాలనిపిస్తుంది. బయట నుంచి మిర్చి బజ్జీలు, పకోడీలు తెప్పించుకొని తింటాం. తింటావా? తినదట్లా. ఏం చేయాలా? అవి ఏ నూనెనో మనకు తెలియదు. ఇంట్లోనే గానుగ పట్టించిన పల్లి నూనె లేదంటే కొబ్బరి నూనెలో పకోడీలు, బజ్జీలు ఈ వర్షాకాలంలో 2-3 అంతే సార్లు, మరి రోజు తినకండి, అట్లా తిన్నా పర్లేదు. ఓకే, 2. మీరు సినిమాలు చూస్తారా? అందరు సినిమాలు చూస్తారు కదా. ఫేవరెట్ హీరో ఎవరు? రామ్ చరణ్. మీకు? చిరంజీవి. మన టైం మీకు? అల్లు అర్జున్. ఇంకా జూనియర్ ఎన్టీఆర్. ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నాకు కూడా ఫేవరెట్ హీరో ఉన్నాడు, కానీ ఆ హీరో సినిమాల్లో కనిపించాడు. ఆ హీరో సరిహద్దు మీద పాకిస్తాన్ నుంచి ఒకవైపు, చైనా నుంచి ఒకవైపు మనల్ని కాపాడుతుండు. సోల్జర్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఆ సోల్జర్ సైనికుడే నా ఫేవరెట్ హీరో. ఎందుకంటే ముఖం తెలియని మన కోసం తన ఊరిని వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి, పెళ్ళాం బిడ్డను వదిలేసి ఒక చచ్చిపోతుండు సోల్జర్. అవునా? సైనికుడు, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. సో వాళ్ళు రియల్ హీరోస్. మా నాన్నగారు ఠాకూర్ సుధీర్ సింగ్ 18 years ఆర్మీలో సర్వీస్ చేశారు. అందుకే నాకు కొంచెం దేశభక్తి, ఇట్లాంటి భక్తి నాకు కొంచెం ఉందని నేను అనుకుంటా. ఓకే, మంచిదే కదా దేశభక్తి? మంచిదా కాదా? ఎప్పుడు మన కోసమేనా జీవితం అంతా? మీరు కూడా కొంచెం మీ పిల్లలకి, ఇది బిడ్డ, ఇది మన దేశం, ఇది మన ఇల్లు, ఇది మన తల్లి, నువ్వు సాఫ్ట్వేర్, హార్డ్వేర్, యాక్టర్, డాక్టర్, అమెరికా, యూకే కాదు. ఈ దేశం నీ దేశం, ఇది నీ ఇల్లు. అందరూ కూడా నీకు అన్న చెల్లె లెక్క, అక్క తమ్ము లెక్క వాళ్ళని చూసుకోవాలా. స్వార్థంగా ఎప్పుడు ఉండకూడదు. ఎప్పుడు మన కోసమే కాకుండా కొంచెం మన ఇల్లు చూసుకో ఫస్ట్. మొత్తం అమ్మేయమంటలేను, నీకు సరిపడేంత చూసుకొని ఎవరికి మోసం చేయకండి, ఎవరికి అన్యాయం చేయకు. అట్లా మన పిల్లలకు కూడా మనం కొంచెం నేర్పిస్తే మంచిది. అవునా? 3 జనరల్ టాపిక్స్ అయిపోయినాయి. మీలో వెజిటేరియన్స్ ఉన్నారా? వెజిटेरियंस प्योर शाकाहारम कोड़ी गुड्डू కూడా తినని వాళ్ళు आप आए ना राजस्थान से प्योर वेजिटेरियंस है आप मैं तेलुगु में बात करते समझ सकते ना आप కిడ్నీ ప్రాబ్లమ్స్ అయితే ఎవరికి లేవు కదా అయితే నేను చెప్పే డైట్ ఇక్కడ ఉన్న వాళ్ళ కోసమే వీడియోలో చూసి నాకు తెలియకుండా ఎవరు కూడా డైట్ ఎటువంటి డైట్ చేయకూడదు నన్ను కలిసిన తర్వాతనే డైట్ ఏమైనా చేస్తే నేను చెప్తా అందరికీ ఒకటే డైట్ కామన్గా ఉండదు నాన్ వెజిటేరియన్స్కి ఒక డైట్ ఆల్రెడీ చెప్పాను మీకు అవసరం ఉంటే వాళ్ళు ఇస్తారు వీడియో కానీ శాకాహారం వెజిటేరియన్ ప్యూర్ వాళ్ళకి చెప్తున్నాయి ఇది ఓకే ప్యూర్ వెజిటేరియన్స్ మీకు వైటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ
వైటమిన్ B12, ఎందుకంటే ప్లాంట్ సోర్సెస్లో వైటమిన్ B12 ఎక్కువ ఉండదు. సో మీరు పాలు, పాల పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. దహి, పెరుగు, పాలు, పాల పదార్థాలు, పెరుగు ఎక్కువ తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలా. అది తీసుకున్నప్పుడు కూడా వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటారో వైటమిన్ B12 సప్లిమెంట్ ట్యాబ్లెట్ ఒకటి తీసుకుంటే మంచిది. ఓకే, లేదా తిమ్మిర్లు వస్తాయి, నరాల ప్రాబ్లమ్స్ వస్తాయి వెజిటేరియన్స్కి చాలా మందికి. घी खा सकते हैं కాసక్తి పాలు, పాల పదార్థాలు అన్నీ. ఓకే, వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ ఎవరైనా సరే. ఓకే, నీళ్ళు తాగండి మంచిగా. ఎండాకాలం వస్తుంది కదా, 3 to 4 లీటర్స్ నీళ్ళు తాగండి. ఓకే, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కాదు, మిగతా వాళ్ళు. అసలు ఈ డైట్ నాకు తెలియకుండా ఎవరు చేయకూడదు. జనరల్గా మీకు చెప్తున్నా, ఎవరికి ఇష్యూస్ లేవు కాబట్టి. 3 నుంచి 4 లీటర్ నీళ్ళు తాగండి. వంటకి నెయ్యి లేదా గానుగ పట్టించిన కొబ్బరి నూనె, పల్లి నూనె, నువ్వుల నూనె తినండి. కీలో నొప్పున్న వాళ్ళు మాత్రం ఈ నెల ట్రై చేయండి. ఒక నెల కోసం, ఇది ఎప్పటి కాదు. నెయ్యి లేదా గానుగ పట్టించిన కొబ్బరి నూనె అది మాత్రమే వాడండి. ఓకే, వెజిటేరియన్స్ ఎవరైనా సరే ఈ నెల రోజులు ఆలుగడ్డ, వంకాయ, పాలకూర, టమాటా, శనగపప్పు, చింతపండు తినకండి. ఆలుగడ్డ, వంకాయ, పాలకూర, టమాటా, శనగపప్పు, చింతపండు తినకండి. ఓకే, ఏం తినొచ్చు కూరగాయలు? సోరకాయ, బీరకాయ, దోసకాయ, బూడిద గుమ్మడికాయ, క్యారెట్. ఇవన్నీ లో ఆక్సిలేట్ వెజిటేబుల్స్. ఈ నెల ట్రై చేయండి. సోరకాయ, బీరకాయ, దోసకాయ, బూడిద గుమ్మడికాయ, క్యారెట్ ఇవి తినొచ్చు. పప్పులలో పెసరపప్పు బెటర్ మిగతా పప్పుల కంటే. ఈ నెల ఇది ఇట్లా తినండి. ఇంత అన్నంలో ఇంత కూర కాదు. అన్నం అంచుకి కూర తినొద్దు, కూర అంచుకి అన్నం తినాలా. అంత కూర, ఇంతే అన్నం. ఓకే, షుగర్ పేషెంట్స్ కాని వాళ్ళు, షుగర్ పేషెంట్స్ మీరు ఎన్నిసార్లు తింటారు తినండి, నేను లోపల మాట్లాడతా. కానీ షుగర్ లేని వాళ్ళు మాత్రం 2 పూటలే తినండి. పొద్దున 10ంటికి ఒకసారి, సాయంత్రం 6ంటికి ఒకసారి. 10, 6. తీపి అనేది నాలుక మీద పడనీయకండి. చక్కెర, బెల్లం, తాటి బెల్లం, తేనె, పండ్లు ఈ నెల రోజులకి తీపి అనేది నాలుక మీద పడేయకుండా చూసుకోండి. ఓకే, ఏమైనా మిస్ అవుతున్నారా ఇంకా పావుని? అంతే కదా. కీళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు మాత్రం నెయ్యి, కొబ్బరి నూనె వాడండి, గానుగా పట్టించింది. ఓకే, మన డౌట్ ఉన్నాయి ఇంకా డైట్ గురించి? మమ్మీ నేను ఇప్పుడు ఏం చెప్పినా మమ్మీ? నెయ్యి, గానుగ పట్టించిన కొబ్బరి, పల్లి, నువ్వులు. మన తాతలు ముత్తాతలు తినని నూనె మనం తినకూడదు. ఒకటి, మోషన్ టైట్ అవుతుంది. నాన్ వెజ్ తింటే మోషన్ అయిన వాళ్ళు కొబ్బరి నూనె కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, నెయ్యి ఎక్కువ చేసుకోవాలి, ఫ్యాట్ ఎక్కువ పెంచుకోవాలా. లేదంటే దోసకాయ ఉంటుంది, కీర దోసకాయ, అది తినండి. కీర దోసకాయ, కీర దోసకాయలు కూడా మళ్ళీ కీలో నొప్పి ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఆ పొట్టు గింజలు తీసేయాలి. కీలో నొప్పులు ఉంటే మీరు ఏ కాన్వర్ట్ చేసినా? మీరు ఎన్ని రోజులు చేసారు? 2 months. బరువు ఎంత ఉండే అప్పుడు? 81 ఇప్పుడు 79. రాకముందుకే నేను ఆల్రెడీ నాకు కలవకుండా చెడాక్ చేసిరా? ఇదే అంటున్నా, అట్లా చేయకూడదు. ఓకే, చేస్తాను అంటే మిమ్మల్ని 6 months ఫాలో అవుతూ మోషన్ టైట్ అయిందంటే మీరు స్ట్రిక్ట్ కానీ ఉంటే అన్నం కలిపి దాంట్లో ఇంతవరకు అన్నం అయితే నెయ్యి ఎక్కువ వేసారు. కార్నివోర్లో ఫ్యాట్ తక్కువ అయితే మోషన్ టైట్ అవుతుంది, ఫ్యాట్ తక్కువ అయితే మోషన్ టైట్ అవుతుంది. సో ఫ్యాట్ పెంచేయాలి, అర్థమైందా? అండ్ చికెన్ ఎక్కువ తింటే కూడా మోషన్ టైట్ అవుతుంది. మటన్ తింటే మోషన్ ఎక్కువ టైట్ కాదు. కార్నివోర్, స్ట్రిక్ట్ కార్నివోర్ ఇది కొంచెం ఉంటుంది. అందుకే నేను ఏమంటున్నా, నాకు తెలియకుండా ఎవరు కూడా ఎటువంటి డైట్ స్టార్ట్ చేయకండి. మీరు చెప్పినారు సేమ్ అది వీడియో చూసి స్ట్రిక్ట్గా ఫాలో. దాంట్లో చికెన్ లేదు, చికెన్ ఆప్షన్, చికెన్, ఫిష్, మటన్ స్ట్రిక్ట్ కార్నివోర్లోనా? స్ట్రిక్ట్ కార్నివోర్లో అయితే లేదు సార్. కీరా లేదు, క్యారెట్ లేదు, ఏం లేదు. అదే అంటున్నా, అది ఇది డిఫరెంట్. ఓన్లీ పాయాస్. స్ట్రిక్ట్ కార్నివోర్, స్ట్రిక్ట్ కార్నివోర్ నేను కొందరికీ చెప్తా, అందరికీ చెప్పా. అది కూడా ఎవరికైతే ఎక్స్ట్రీమ్ ప్రాబ్లం ఉంటుందో, కీళ్ళ నొప్పులు ఎక్సెసివ్ ఉంటాయి, ఎక్సెసివ్ షుగర్ ప్రాబ్లం ఉంటుంది, కంట్రోల్ కాదు, తర్వాత రిఫ్రాక్టరీ సీజర్స్ ఉంటాయి, అట్లాంటి వాళ్ళకి అందరికీ చెప్పాలి డైట్స్ అని. మెడిసిన్ వాడాలి, అవసరం ఉంటే వాడాలి, కానీ లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకుంటే చాలా వరకు మందులు అవసరం పడవు. మీ నొప్పి ఎట్లుంది? నడుము నొప్పి అట్లా
సర్వైకల్ బెల్ట్ పెట్టేవాడిని, బెల్ట్ ఇప్పుడు పెట్టాను. కానీ గిడ్డీనెస్ బాగుంది, ఎక్కువసేపు నిలబడితే చేయలేదు అనమాట. ఇప్పుడు అట్లా ఉందా తగ్గిందా కొంచెం? నాకు గిడ్డీనెస్ అట్లనే ఉంది. అందుకే ఎప్పుడు కూడా నాకు తెలియకుండా డైట్ స్టార్ట్ మీరు పెట్టాను. చెప్పినాకనే డైట్ చేసి నేను కలిసినా మీరు కలిసిన సార్, సరే లోపల మాట్లాడతాను. కలిసిగా కలిసిన సార్. సరే పర్లేదు, కలిసి డైట్ స్టార్ట్ చేస్తే పర్లేదు. కలిసి ఓకే డైట్ చేసి ఇప్పుడు మళ్ళీ 4 kgs తగ్గింది. తగ్గేది. బెల్ట్ కూడా వాడట్లేదు. ఓకే మంచి సంతోషం. ఎక్సర్సైజ్ చేస్తారా? ఎక్సర్సైజ్ చేస్తున్నా కానీ చేస్తే ఎక్కువ పెయిన్ ఎక్కువ అవుతుంది, నడిచిన పెయిన్ అవుతుంది. చూద్దాం సార్ చూద్దాం. ఓకే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికి డైట్ గురించి డౌట్ ఉందా? మరి కొంచెం కొలెస్ట్రాల్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, దానికి మన ఫుడ్ ఏమైనా అవాయిడ్ చేయాలి? కొలెస్ట్రాల్లో ఏ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది? ట్రైగ్లిజరైడ్ ఎక్కువ ఉందంటే అది దానికి కారణం మీరు తీసుకునే కార్బోహైడ్రేట్స్. నేను చెప్పిన కదా, అన్నం తక్కువ చేస్తే ట్రైగ్లిజరైడ్ పడిపోతుంది. ట్రైగ్లిజరైడ్ ఎక్కువ ఉందా? సో కార్బోహైడ్రేట్స్ తగ్గించేయండి. కార్బోహైడ్రేట్స్ అంటే అన్నం, రొట్టె, జొన్న, మక్క, రాగి అన్నీ కూడా. అయితే గ్లూకోజ్ స్పైక్ మెల్లగా రావచ్చు, ఎక్కువ ఫైబర్ ఉంటాయి, కానీ గ్లూకోజ్ స్పైక్ వస్తుంది, ఎక్కువ అవుతుంది గ్లూకోజ్. సో మీరు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తక్కువ తినాలా. తక్కువ తీసుకుంటే ట్రైగ్లిజరైడ్ తగ్గిపోతాయి. ఎల్డిఎల్లో కూడా రకాలు ఉంటాయి, ఎల్డిఎల్లో కూడా 2 రకాలు ఉంటాయి. అవన్నీ ఆల్రెడీ నేను వీడియోస్లో ఆల్రెడీ మాట్లాడాను. ఇంకేమైనా డౌట్ లేదా డైట్ గురించి? అమ్మా ప్యాంక్రెటిక్స్ పర్సనల్ లోపల చెప్తా. ఈ డైట్ గురించి ఏం డౌట్ లేదా ఇంకా? అంతే క్లియర్ కదా? మీరు బాగున్నారా? చికెనా బాగున్నారు? అది సంతోషం. పాత వాళ్ళు వచ్చారు, అపాయింట్మెంట్ తీసుకొని వచ్చారు కదా? థ్యాంక్ యూ, వెరీ గుడ్. అపాయింట్మెంట్ ఎవరికైతే ఉందో వాళ్ళని నేను చూస్తా ప్రాపర్గా, లేని వాళ్ళకి మేడం చూస్తారు. ఆ తర్వాత నేను తొందరగా చూసిపోతా. ఫాలో అప్ కూడా తొందర చూడడం జరుగుతుంది. అపాయింట్మెంట్ లేకుండా వస్తే అపాయింట్మెంట్ చాలా చాలా ముఖ్యం. ట్రై చేయాలి, తీసుకొని రావాలి. ఎమర్జెన్సీ కాదు కదా నాన్న, కానీ చూస్తున్నా కదా, కానీ ఇంకా ఇట్లే ఉంటుంది. అందుకే ఎక్కువ మంది నేను చూడలేను కదా. ఓకే ఇంకోటి, టెస్ట్లు కొంచెం ముందు వెనక అవుతాయి కాబట్టి ఒకరికి ముందు నంబర్ వెనక నంబర్ ఉంటుంది. కొంచెం మీరు అర్థం చేసుకోవాలా. లేట్ అవుతుంది 5-6. ఇవాళ ఒకరోజు వచ్చారంటే మీరు ఆ టైంకే అపాయింట్మెంట్ స్లాట్స్ బుక్ అయిందంటే ఆ టైంకే నేను చూస్తానే కాదు. మీరు గంటలు పోతానే భ్రమలు ఉండకండి ప్లీజ్. అట్లా ఫిక్స్ అయ్యారు మీరు. ఈ ఒక్కరోజు నాకు ఇచ్చేయాలి మీరు అంటున్నా. ఈ ఒక్కరోజు నాకు ఇయ్యగలిగితేనే రండి ఆ రోజు. అర్థమైందా? తొందరగా ట్రైన్ బుక్ చేసుకున్నా నేను ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అనొద్దు. చాలా మంది వస్తున్నారు, అట్లా చెప్తున్నారు, నాకు ఇబ్బంది అవుతుంది. ఓకే సో ఒక రోజు నాకు ఇచ్చేయాలా. ఓకే ఇంకోటి చూడండి, నేను ఏది చేసినా మీకోసమే చేస్తాను. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఓకే ఈ మాటలు కూడా ఇవన్నీ చెప్పేది నాకేదో పబ్లిసిటీ కావాలి, నాకేదో ఫాలోవర్స్ కావాలని ఏం లేదు. ఎందుకంటే నేను నిజంగా ఫాలోవర్స్ అవసరం ఉంటే ఇంత గట్టిగా మాట్లాడను, ఇంత చేదుగా మాట్లాడను. మీడియా ముందు ప్రేమగా అందరికీ సోప్ పూసి మాట్లాడేటోండి. అదే మాట్లాడను, ఎందుకంటే మీకు నేను నచ్చినా నచ్చకపోయినా ఏది కరెక్టో నేను మీకు చెప్తున్నా. మీరు నా దగ్గర వచ్చే కంటే ముందు కొన్ని, నేను డైట్ కాదు మిగతా విషయాలు ఎన్నో చెప్తున్నా కదా, అది చూడండి. అది చూస్తే ఫాలో అయితే మీకు వచ్చే అవసరం పడదు. అది నేను చెప్తున్నా. ఓకే ఎవరైనా సరే ఫస్ట్ ఒక మెయిన్ థింగ్ అందరికి ఒకటి, నేను ఇన్ని చదువుకున్నా, ఇంతమంది పేషెంట్స్ చూసినా కదా, ఒక ఇంపార్టెంట్ టిప్ అందరూ పాటించాల్సింది. పెద్దలు పిల్లలకి, ప్రెగ్నెంట్ లేడీస్కి చెప్పట్లేదు, పెద్దలందరూ ఒకటి పాటిస్తే 90%, 70-80% రోగాలు తక్కువ అయితే. అది ఏంటంటే మనం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినకూడదు. ఫస్ట్ అయితే షుగర్ వాడకూడదు. చక్కెర, తీపి అనేది నాలుక మీద పడనీయద్దు. చక్కెర అది విలన్. షుగర్ అనేది విలన్. తినే చక్కెర ఉంటుంది, అది విలన్. అది ఏ ఫామ్లో కూడా తీసుకోవద్దు. ఒకటి, తినే కార్బోహైడ్రేట్ అయితే ఉంటుందో పిండి పదార్థాలు అవి తక్కువ తినాలా. తక్కువ సార్లు తినాలా. ప్రోటీన్ కంటెంట్ పెంచాలా. ప్రోటీన్ అంటే మాంసకృత్యాలు, నాన్ వెజ్ కానివ్వండి, పప్పులు కానీ అది పెంచాలా. రైస్, కార్బోహైడ్రేట్స్ తక్కువ. కార్బోహైడ్రేట్స్ అంటే చెప్పిన అన్నం, రొట్టె, కూర, మసాలా అన్ని రకాలుగా అలసలు, గరికెలు అవన్నీ అంటారు కదా, అన్నీ కూడా కార్బోహైడ్రేట్లు వస్తాయి, అవి తక్కువ తినాలా. ప్రోటీన్ పెంచాలా. మంచి ఫ్యాట్ తినాలా. ఇది చేస్తే 70-80% రోగాలు రావు. మీరు అసలు నా దగ్గర కదా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం మీకు పడదు. ఓకే
ये शुगर के बिना क्या गुड़ ले सकते हो उसके स्वीट गुड़ से ही शक्कर आता, शक्कर गुड़ भी गुड़ नहीं खाना? सभी तीपी गुड़ शक्कर शहद गुड़ फ्रूट्स सभी 1 महीने के लिए तो बंद बेसिक डाइट में। लेकिन गुड़ से शक्कर चीनी नहीं बनती। బెల్లంలో చక్కెర టమాటా బెల్లం గుడితో కాదు కానీ కేన్ జ్యూస్ షుగర్ కేన్ ఉంటుందా, షుగర్ కేన్ తోనే బెల్లం అవుతుంది, షుగర్ కేన్ తోనే చక్కెర తయారవుతుంది. అట్లా నేను చెప్పిన. ఓకే ఏంటి లైట్ షుగర్ ఉంటే ఇది లైట్ షుగర్ లెవెల్స్ తక్కువ ఉన్నది ఏమన్నా మళ్ళీ తీపి ఆ? తీపి దాంట్లో షుగర్ తక్కువ ఉన్నది వాడే ఐటమ్స్ టోటల్ షుగర్ మానే తీపి వద్దంటే మన నాలిక ఏదైతే నచ్చుతుందో అది మన ఆరోగ్యానికి మంచిది కాదు. టోటల్ అవాయిడ్ చేయమంటారు షుగర్. నేనైతే తినను, నేను ముట్టను. నేను సంవత్సరానికి 1-2 సార్లు ముడతా. అది కూడా మా అమ్మ తిరుపతి లడ్డు లడ్డూలు ప్రసాదం ఇస్తే ఇంత ముక్క తీసుకుని నోటి మీద పెట్టుకుంటా. ఓకే, మీరైతే ఫస్ట్ బరువులు తగ్గియాలంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ తినండి, తక్కువ సార్లు తినండి. ఓకే, ఇది గుర్తుంచుకోండి. 2 సార్లు తినండి, 3 సార్లు తిని రోగాలు తెచ్చుకోండి. బెస్ట్ టిప్ ఏంటంటే ఆకలి కాకపోతే తినకండి. 3 సార్లు తినాలా 5 సార్లు తినాలా భ్రమలు ఉండకండి. ఆకలి అయితే తినాలా, మన శరీరం మనకు చెప్తుంది. ఆకలి కానప్పుడు ఏదో పడేయాలి కాబట్టి ఎందుకు పడేస్తున్నాం? ఓకే, నేను 2 పూటలు తింటా. పొద్దున వచ్చేటప్పుడు 1 పూట, ఇక్కడ ఓపీ అయిపోయినాక 2 పూట అంతే. మరి గ్యాస్ ట్రబుల్ ఏం చేస్తాం? కాదు కాదు, ఇట్లా తిని చూస్తే కాదు. డైట్ చేస్తేనే గ్యాస్ ట్రబుల్ ఉన్న గ్యాస్ ట్రబుల్ కూడా పోయింది సార్. గ్యాస్ ట్రబుల్ అయితే మీ గ్యాస్ ట్రబుల్ పోయింది కదా, పోతుంది. ఓకే, గ్యాస్ ట్రబుల్ ఉంది కదా అని అల్సర్ గోళీలు వేసుకోకండి. అల్సర్ గోళీ చాలా మంది అల్సర్ గోళీలు వేసుకుంటున్నారు కదా. అల్సర్ గోళీ మంచిదా? అల్సర్ గోళీలతో ఏమవుతాయంటే అప్పుడు మనం తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. కానీ అల్సర్ గోళీలు రెగ్యులర్గా వాడితే బొక్కలు అరిగిపోతాయి, ఆస్టియోపోరోసిస్ అవుతుంది. అల్సర్ గోళీలు క్రానిక్గా రోజు వాడితే ఏమవుతుంది? స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, హార్ట్ అటాక్ అవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో అల్సర్ గోళీలు రోజు వేసుకుంటారు కొందరు. నాన్ వెజ్ తినే రోజు ఉందంటే అల్సర్ గోళీ వేసుకుంటారు. అలా చేయకండి. సో అల్సర్ గోళీలు కొన్ని రోజులే వాడాలి, రెగ్యులర్గా వాడొద్దు. సో తినే ఆహారంలో మసాలా తగ్గించుకోండి. ఓకే, తిండి అనేది మార్చుకోవాలా. అట్లా అల్సర్ గురించి ఏమైనా ఉంటే నేను లోపల చెప్తాను. ఇంకా ఏం లేదు కదా, అంతేరా? అది నేను లోపల మాట్లాడతాను, అంతే కదా? థ్యాంక్ యూ. మీకు ఇబ్బందులు అవుతాయి. ఆ లోపల ఏసీ రూమ్ ఉంది, అందరు కూర్చోండి. డేట్ నెంబర్ ఉన్న వాళ్ళకి. ఓకే, ఇక్కడ ఎండలు ఎందుకు చేస్తారు ఉంది కదా, ఇబ్బంది అవుతుంది కదా. లోపల 2 రూమ్లో ఏసీ ఉంది, చైర్ పట్టుకుని అక్కడ వెళ్ళండి. ఏసీ చైర్స్ తెప్పించినావా? తెప్పించారు కదా. అందరికి చైర్స్ ఉన్నాయా? అందరికి చైర్స్ ఉన్నాయా లేదా? మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి లోపల, నేను లోపల కూర్చుంటా. నాకు అన్నీ తెలియవు, నాకు చెప్పాలా. నాకు లేదంటే మా వైఫ్ మేడం ఆమెకైనా చెప్పండి. మీకు ఎంత వీలైతే నేను చేయగలిగింది చేస్తాను. ఓకే, నేను చేయగలిగే సహాయం చేస్తాను. ఓకే, ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. ఓకే, అండ్ అపాయింట్మెంట్ వల్ల అటు ఇటు అవుతుందని నాకు కామెంట్లు పెట్టకండి. ఒకటి లేట్ అవుతుందని, ఎందుకంటే నేను ఏం చేయలేను. కొందరు పెడుతున్నారు ఏమంటారంటే సార్ 2 నిమిషాలు కూడా మాట్లాడాలి, 1 నిమిషం కూడా మాట్లాడి అపాయింట్మెంట్ లేకుండా మీరు రావడం వల్ల నేను టైం ఇవ్వలేకపోతున్నా. ఎవరు తప్పది? అందరు తప్పు. నేనైతే నాకు రోజుకి ఇన్ని గంటలు ఉంటాయి కదా, నేను అందరికీ 5-10 నిమిషాలు ఇస్తే భారం అవుతుంది, అవునా కదా? వచ్చిన వాళ్ళ వరకు సో ఇవన్నీ డైట్ ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ మీకు తెలియాలి కాబట్టి. లోపల వచ్చాక నేను మళ్ళీ వెజిటేరియన్ డైట్ గురించి ఏం మాట్లాడా, వెజిటేరియన్స్ డైట్ గురించి ఏం మాట్లాడు, ఎందుకంటే నాన్ వెజ్ ఆల్రెడీ అయిపోయింది, వెజిటేరియన్ గురించి చెప్పేశాను కాబట్టి. ఇకపైన నేను డైట్ గురించి బేసిక్ ఫస్ట్ మంత్లో ఏం తినమంటాను నేను నాన్ వెజిటేరియన్స్కి ఏం మాట్లాడా. ఇకపై ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి. డైట్ గురించి ఏం డౌట్ లేదు కదా, అన్నీ నేను మాట్లాడేసాను ఇప్పటికి. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరు లైన్ ప్రకారం చూద్దాం. ఓకే, కొంచెం టెస్ట్లో అటు ఇటు అయితే ముందు వెనుక అయితే అంతే. పావుని పావుని రోజు